పరిచి ఉన్నారు. ఆరాధన ద్వారా గణపరిచి ఉన్నా లేఖన భాగాలు చదివిన బిడ్డలను దీవించండి. రెట్టింపు జ్ఞానాన్ని, జ్ఞాపక శక్తిని దయచేయండి. నిలబడుతున్న నన్ను సులువు చాటున మరుగు చేసుకునండి. నా మాటలు వ్యర్థం. మీ వాక్కులు మాతో ఉంచి మాట్లాడించి మహిమ, ఘనత, ప్రభావాలు మీరే పొందుకోమని మా ప్రభుని, మా రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా అడుగుకుంటూ ప్రార్థన చేస్తున్నాం పరమ తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియటువంటి దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు నామమున మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మనల్ని ప్రేమించి తన ఉచితమైన కృప మన మీద కృమ్మరింపచేసి త్రిత్వంలోని 11వ ఆదివారంలోనికి మనం వచ్చాం. గడిచిన ఆదివారపు దినాల్లో మనము కొన్ని విషయాలు తన భక్తుని ద్వారా మనము నేర్చుకుని ఉన్నాం. ఆ రీతిగానే ఈ దినము త్రిత్వంలోని 11వ ఆదివారంలోకి మనమున్నాం. ఈ 11వ ఆదివారంలో ప్రాముఖ్యముగా ఈనాటి అంశం, పాపి దేవుని ప్రేమను పొందాలంటే ఏం చేయాలి? ఒక పాపి దేవుని ప్రేమను పొందాలంటే ఏమి చేయాలి? ఈ 3 పాఠ్య భాగాలలో ప్రాముఖ్యమైన మాటలను మనము ధ్యానం చేస్తూ ఉన్నాం. దేవుడు నరుణ్ణి యథార్థముగా పుట్టించగా అపవాది ద్వారా వారు వివిధ తంత్రాలను కల్పించుకున్న వారై ఉన్నారు. ఆదాము అవ్వలు దేవుని మాట అంగీకరించకపోగా ఆజ్ఞ వ్యతిరేకముగా పాపము చేస్తున్నారు. ఈ పాపం వలన మానవుని యొక్క జీవితము పాపముతోనే పాపానికి దాసులుగానే మిగిలిపోయాం. అలాగని ఎవరము కూడా పరిశుద్ధులుగాను, పవిత్రులుగాను, నీతిమంతులుగాను లేవని బైబిల్ మనకి తేటగా మాట్లాడుతూ ఉన్నది. కానీ దినము మనము లేఖన భాగములో పాపము చేయనివాడు అపవాది సంబంధమై ఉన్నాడు అనగా పాపము నాలో పాపము లేదని చెప్పువాడు ఎలాంటి వాడంటే అపవాది సంబంధమైన వాడు. మనమంతటా అందరము పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేక పోవచ్చున్నాము. అలాగుండిన మనమే పరిశుద్ధులము, పవిత్రులమని చెప్పుకొనుచున్నటువంటి వారు మనము అబద్ధికులమే. అబద్ధానికి జనకులకు మనము బిడ్డలుగా ఉన్నాము. కాబట్టి దినాన మనము లేఖన భాగములో దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 15వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ప్రభువా మా దేవా, నీవు బహుబలం వలన నీ జనులు ఐగుప్తు నుంచి రప్పించుట వలన ఇప్పటి వరకు నీ నామమునకు ఘనత తెచ్చుకుంటివి. మేమైతే పాపము చేసి చెడు నడతలను నడిచిన వారము. ఇప్పుడు ఏమన్నంటే, నీ నామానికి ఘనత తెచ్చుకున్నావు, మహిమ తెచ్చుకుని ఉన్నావు, కానీ మేమైతే పాపము చేసి చెడుతనం చెడు నరకల్లో నడుస్తున్నటువంటి వారము. ఎవరు ఈ మాట చెబుతున్నారంటే ఇశ్రాయేలీయులు దేవునితో మాట్లాడుతున్న సందర్భం. నీవు గనుడవు, మహిమగల దేవుడవు, మహాపరాక్రమశాలుడవు కదండి. అయినా కానీ మేమేమంటున్నామంటే ఇక్కడ మేమైతే పాపము చేసి చెడు నడతలు నడిచిన వారమై ఉన్నాము అని చెప్తున్నాడు. ఇక్కడ ఏమనగానంటే పాపి దేవుని ప్రేమను పొందాలంటే మొట్టమొదటిగా చేయవలసిన పని అంటే పాపులమని గ్రహించాలి అని చెప్తున్నాడు. మొట్టమొదటిది ఏంటంటే పాపులమని మనము గ్రహించాలి. నువ్వు ఎంత ప్రార్థన చేసినా, ఎంత వాక్యము చెప్పినా, ఎన్ని ఆత్మలు మీ మీదకి వచ్చినా కదండి, నీవు పాపివే, నీవు పరిశుద్ధులవు కావు. అలాగని నేను పరిశుద్ధుడని చెప్పుకోవడానికి నీవు అబద్ధికుడివే. కానీ యేసుక్రీస్తు రక్తము చేత కడగబడిన వారమై మనం ఉన్నాము కనుక మన పాపపు స్థితిని మనం మార్చుకోవడానికి దేవుడు అవకాశాన్ని కలిగించినప్పటికీ కూడా
ఆ పాపపు స్థితిలో నుంచి బయటికి రాలేనటువంటి స్థితిలో మనం ఉన్నాం. మనం మార్పు చెందాం అనుకుంటున్నాం, కానీ మారు మనసు కన్నా మారుగుణ మనసు ఎక్కువగా ఉంది మనలో. ఆ మనస్సును మీరు తొలగించుకున్నప్పుడు, ఆ మనస్సును నేను తొలగించుకున్నప్పుడు మనము నిజమైనటువంటి దేవుని బిడ్డలుగా ఈ లోకంలో జీవించగలుగుతాము. కనుక ఏమంటున్నానంటే, అందరూ పాపమే, కానీ చాలామంది ఏమనుకుంటారంటే మేము పాపం అసలు చేయలేదు, అసలు ఎప్పుడు కూడా నేను పాపము చేయలేదు అని చెప్తారు. ఎప్పుడు కూడా దేవుడు నాకు దర్శనాన్ని చూపిస్తూ ఉంటాడు అని చెప్తారు కదండి. దర్శనం అనేది గోప్యమైనది కదండి. దర్శనం అనేది జరిగిన దాన్ని తర్వాత దర్శనాన్ని తెలియపరిచేవారే తప్ప జరగని దానికి ముందే దర్శనాన్ని తెలియపరుస్తున్నటువంటి వారుగా మనం ఉన్నాము. ఎలాంటి దర్శనాలు మనకు వస్తున్నాయో ఒకసారి మీరు ఆలోచన చేయాలి. దర్శనాలు వస్తాయి, కానీ కార్యము జరగాలి. ఆ కార్యము జరిగేంత వరకు నీకు కలిగిన దర్శనము అలాగే ఉండిపోవాలి. కార్యము జరిగిన తర్వాత అది దేవుని దర్శనమా లేదా దెయ్యాల దర్శనమా అనేది ఆలోచన చేయాలి. అపవాది కూడా మనల్ని దర్శిస్తున్నది, అపవాది కూడా మనల్ని మాయ చేస్తుంది, అపవాది కూడా మనకు స్వస్థపరిచింది కదండి. అలాగని దేవుడే స్వస్థపరిచాడు అనుకోవటము అవివేకము. ఏ ఆత్మ నిజమైనదో ఏ ఆత్మ అబద్ధికుడో అని మీరు గ్రహించాలని వాక్యమే చెప్తుంది. వాక్యానుసారంగా మనము జీవించేవారుగా మనం ఉన్నాము చెప్తాం. అందుకే యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 8వ వచనంలో మాట్లాడుతూ ఉన్నాడు. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 8వ వచనం. చాలు కదండి. మనము పాపము లేని వారమని చెప్పుకుంటే మనమే మోసపుచ్చుకున్నట్లుగా కదండి. మనము ఎంత ప్రార్థనకు వచ్చినా, ఎన్ని వాక్యాలు విన్నా, ఎన్ని బోధించినా మనం పాపులమే కదండి, నీతిమంతులము కాము. ఎందుకు మనం నీతిమంతులుగా కాకుండా పోవడానికి గల కారణం ఏంటంటే, పాపముతోనే మనల్ని మన తల్లి గర్భమున మనము ధరించబడి ఉన్నాము. ఈ శరీరము పాపముతోనే ఉన్నది. ఆత్మ బాప్తిసం పొందిన తర్వాత దేవుడు పవిత్రపరిచి ఉన్నాడు కనుక శరీర సంబంధమైన పాపిగానే ఉన్నాము, కానీ ఆత్మ సంబంధమైన పాపిగా మనం లేము. ఎందుకంటే యేసుక్రీస్తు రక్తము చేత మనము కడగబడ్డాం, కొనబడ్డాం. కాబట్టి మనం ఏమిటంటే, అందుకే నీతిమంతుడు ఒక్కడనూ లేడు అని చెప్తున్నాడు అక్కడ. అందుకే ఏమంటే, నీలో పాపము లేదని నువ్వు చెప్పుకుంటే నీవు అబద్ధికుడివే కదండి, నీ అబద్ధికుడివే. ఎందుకంటే నీ పుట్టుకలోనే పాపం ఉన్నది, నీ రక్తములోనే పాపం ఉన్నది కదండి. మన స్వభావం ఎక్కడికి పోదు. నేను వచ్చినప్పుడు కొత్తలో ఒక కథ చెప్పాను మీకు కదండి, ఒక కథ చెప్పాను. ఆ కథ మరలా ఒకసారి జ్ఞాపకం చేస్తా కదండి. ఏం కథ చెప్పానంటే, బాగా ఆకలిగొనటి పావురము కదండి క్రిందికి వచ్చింది. కాకులు అక్కడ ఆ పావురాళ్ళు కింద ఆహారం తింటున్నాయి. బాగా ఆకలిగొనటి కాకి క్రిందికి వచ్చేసింది. క్రిందికి వచ్చేసి ఆహారం తినడానికి ప్రయత్నం చేస్తుంది, కానీ అది మన జాతికి చెందిన కాదు. అవి పడవడం ప్రారంభం చేశాయి. అది మరలా తిరిగి పైకి వెళ్ళిపోయింది. ఆలోచన చేసి ఏమనుకుంటుందంటే, అవి బాగా బూడిద రంగులో ఉన్నవి, నేను నల్లగా ఉన్నాను, కాబట్టి నేను ఆ జాతికి చెందిన కాదని అవి గమనించి నన్ను ఆహారం తినకుండా చేస్తున్నాయని అదేం చేసిందంట, మరలా రంగు మార్చుకుని క్రిందికి వచ్చేసింది. ఆ క్రిందికి వచ్చేసి ఆహారం తినడానికి ప్రయత్నం చేస్తుంటే, ఆహారం ఎలా తింటుందంట, నిలువుగా తినకుండా ఏం చేస్తుందంట, అది వంకరగా తినటం ప్రయత్నం చేస్తుంది కదండి. మరలా పావురాళ్ళకి అనుమానం వచ్చేసి ఇది మన జాతికి చెందిన కాదని మరలా దాని మీద దాడి చేయటము ప్రారంభం చేశాయి. మరలా తిరిగి ఎగురుకుంటూ వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఏమనుకుంటుందంటే, ఆహారపు అలవాటుని మార్చుకుని మరలా క్రిందికి వచ్చేసింది. కానీ ఎలా నడుస్తుందంటే, ఇలాగ వంకర టింకరగా నడుచుకుంటూ వెళ్ళిపోతుంది. పావురాళ్ళు మరలా గమనించాయి, ఇది మన జాతికి చెందింది కాదు. వంకరగా నడుస్తుంది కదండి. పావురాళ్ళు వంకరగా నడవు, తిన్నగా నడుస్తాయి. కానీ కాకి అలా వంకరగా నడుచుకుంటూ వెళుతుంది, ఒక కాలుపై ఒక కాలు వేసుకుంటూ నడుచుకుంటూ వెళ్ళిపోతుంది.
కదండి, రూపాన్ని మార్చుకుంది కదండి, ఆహారపు అలవాట్లు మార్చుకుంది, నడకను మార్చుకుంది. కానీ అక్కడ ఆహారం తింటూ ఉండగానే పొద్దుగూకుతుంది. పొద్దుగూకేటప్పటికి తోటి కాకులు ప్రయాణమై బయలుదేరి కావు కావని అరుస్తూ ఉండగా ఈ సమాజంలో ఉన్నట్టు కాకు కూడా కావు కావని అరుచుకుంటూ వెళ్ళిపోయింది కదండి. రంగు మార్చుకుంది, రూపాన్ని మార్చుకుంది, నడకను మార్చుకుంది, ఆహారపు అలవాట్లు మార్చుకుంది, కానీ దాని స్వభావము బుద్ధి మారలేదు. మనం కూడా అంతే, మార్పు చెందాం, మారుమనసు పొందాం, పశ్చాత్తాపడ్డాం, బాప్తిసం పొందాం, ఆత్మలు వస్తాయి కదండి. ఇతరులపై మనం నిందలు వేయటం, అవమానముతో వేళన చేయటం ప్రారంభం చేస్తున్నామే తప్ప ఎవరికైతే శ్రమ కలుగుతున్నదో వారికి శ్రమ రాబోతున్నది, జాగ్రత్త అని చెప్తున్నది వాక్యం. అందుకే నువ్వు పాపిని గ్రహించాలి. నువ్వు పరిశుద్ధుడు కాదు, నువ్వు పాపివే. నేనైనా పాపిని, ఎందుకంటే నేనేం పరిశుద్ధుడే కాను. అంతటా అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతే. రోమాపత్రిక 7వ అధ్యాయము 23వ వచనము 24వ వచనాన్ని చదువుకుందాం. రోమాపత్రిక 7వ అధ్యాయం 23వ వచనం 24వ వచనాన్ని. అమ్మా అమ్మా గట్టి చదువు, అర్థం కావట్లేదు. చాలు. ఏం చెప్తున్నానంటే, మనము కలిగి ఉన్నటువంటి ఈ శరీరము పాప నియమము కలిగి ఉన్నది, మనిషి పాపము చేస్తూ ఉన్నది అని చెప్తున్నాడు కదా. మనకు కలిగినటువంటి ఈ శరీరం ఎలాంటిదంటే పాప నియమంతో ఉన్నది. ఎంత కంట్రోల్ చేసినా అది పాపం దగ్గరికే వెళ్ళడానికి ప్రయత్నం చేసిద్ది కదండి. ఎంత కంట్రోల్ చేసినా అది పాపంలోకి వెళ్ళాలనే ప్రయత్నం చేస్తుంది. పాపం అంటే ఏంటంటే చూపు ద్వారా, తలంపు ద్వారా, మాట ద్వారా, క్రియ ద్వారా జరిగేటువంటి పాపాలు ఇవన్నీ కూడా మనస్సులో కలిగి ఉంటాయి. కనుక శరీరం ఎక్కడికి పరిగెడుతుందంటే పాపము చేయడానికి, పరిగెత్తడానికి ప్రయత్నం చేస్తున్నది. అందుకేంటంటే మన శరీరము ఎలా ఉన్నదంటే, మనకు కలిగిన ఈ శరీరము పాప నియమాలు కలిగినటువంటి శరీరముగా ఉన్నది, పాప నియమాలు కలిగినటువంటి శరీరముగా ఉన్నది. అందుకే మనము పాపులమని మొదట గ్రహించాలి. కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి వారలారా, మానవుడు పుట్టుకతోనే పాపులమై ఉన్నారు కనుక పాపులని గ్రహించాలి కదండి. ఒక వ్యక్తి అందంట, నాలో పాపం ఉందని ఎవడు రుజువు చేయగలుగుతాడు? ప్రభు కన్నా పాపం ఉందే, కానీ నాకు అసలు పాపమే లేదు అందంట కదా. ప్రభు పాపం చేశాడా పాపం ఉందని చెప్పడానికి? ఆయనే ఛాలెంజ్ చేస్తున్నారు. నాలో పాపం ఉన్నదని ఎవడైనా మరి నిరూపించగలడా అని ఛాలెంజ్ చేసినాడు గొప్ప వ్యక్తి ఆయనే అని చెప్తున్నాడు. అందుకే దానియేలు దేవునికి ప్రార్థన చేసినప్పుడు ఆయన అంటే, మేమంతా పాపము చేసి చెడు నడతలు నడిచిన వారమని ఆయన చెబుతూ ఉన్నాడు. చూడండి, ఇక్కడ 9వ అధ్యాయం 15వ వచనం, మేమందరము కూడా ఎలాంటి వారమంట, పాపము చేసి ఉన్నాం, చెడు నడతలు నడుస్తున్నాం కదండి. మేమేం పరిశుద్ధులము కాము కదండి. దానియేలు అంటే దేవునికి ఇష్టమైన వాడు. అలాంటి దానియేలు అక్కడ ఆత్మను చెప్పగల శక్తిమంతుడైనటువంటి దానియేలు, కలల భావాన్ని చెప్పగలిగినటువంటి దానియేలే ఏమంటున్నా అంటే, అయ్యా మేము పాపులమయ్యా అంటున్నాడు ఆయన. ఎందుకంటే చెడు నడతలో నడుస్తున్నటువంటి పాపులము, నీతిమంతుడని చెప్పలేదు. కానీ మనము కదండి కొంచెం వాక్యము చెప్పంగాల్ని, కొన్ని పాటలు పాడంగాల్ని నాకన్నా గొప్పవారు లేరు అని అనుకుంటున్నాం మనం. కానీ దేవుడు అంటున్న మాట ఏంటంటే, కేవలము మీరు మనుషులు మాత్రమే, మీరు కేవలము పాపముతోనే పుట్టిన వారుగానే ఉన్నారు కదండి. దావీదు భక్తుడు మాట్లాడుతున్నాడు, నా తల్లి గర్భమునందు పాపిగా వచ్చాను కదండి, నా పుట్టుకే పాపముతోనే ఉన్నాను, పాపంలోనే బ్రతుకుచున్నానని, నేను పాపినని ఆయన దేవుని ఎదుట ప్రార్థన ద్వారా ఒప్పుకున్న సంగతి మన అందరికీ తెలిసిన విషయమే అని చెప్తున్నాడు. అందుకే 106వ కీర్తనలో ఆయన అంటున్న మాట 6వ వచనం అంటున్నాడు. 106వ కీర్తన 6వ వచనం మనం చదివినప్పుడు ఆయన మాట్లాడుతూ ఉంటాడు, మా పితరుల వలెనే చాలు మా పితరుల వలె మేము కూడా పాపము చేస్తుంది కదండి. ఎక్కడి నుంచి వస్తుంది పాపము? మన పితరులైనటువంటి అవ్వ ఆదాము దగ్గర నుంచి మనకు ఆస్తిగా వచ్చేసింది కదండి.
ఆస్తిగా వచ్చేసింది, వారసత్వంగా వచ్చేసింది. అది ఎక్కడికి పోనే పోదు. అనగా శరీరము పాపముతో ఉన్నది, శరీరం భూస్థాపితము చేయబడుతుంది. ఆత్మకు మాత్రము తీర్పు అనేది జరగబోతుంది. ఆత్మ పరివర్తన చెందగలిగితే, ఆత్మ దేవుని సన్నిధానంలో పరివర్తన చెందగలిగితే, మనము పరిశుద్ధమైన దేవుని సింహాసనం మీద ఆయన కూర్చున్నప్పుడు మంచి తీర్పు పొందగలిగితే ఆయన కుడిపార్శ్వన మనం కూడా కూర్చోగలుగుతామని చెప్తున్నాం. అందుకే ఇక్కడ యెజ్రెయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనంలో ఆయన అంటున్నాడు, మా దోషములు మా తలల పైగా హెచ్చించి ఉన్నవి, మా అపరాధములు ఆకాశమంతా ఎత్తుగా పెరిగి ఉన్నవి అని చెప్తున్నాడు కదండి. ఈ భక్తుడు మాట్లాడుతున్నాడు, ఎజ్రా అనేటువంటి భక్తుడు మాట్లాడుతూ ఏమంటున్నాడంటే, మా దోషములు మా తలలకు పైగా హెచ్చి ఉన్న, మేము చేసినవి దోషాలు సామాన్యంగా లేవయ్యా, మీ చేసినవి పాపాలు సామాన్యంగా లేవు. లెక్క గడితేనంట మనుషుని తల పైకి కదండి, మనుషులకు తల పైగా వెళ్ళిపోతున్నాయి అంటాయి. అంటే మనిషిని మించిన పాపాలు మనము చేస్తూ ఉన్నాము. అందుకే ఇక్కడ ఏమంటున్నాడంటే చక్కని మాట మాట్లాడుతూ ఉంటాడు. ఏంటంటే మా దోషములు మా తలపైగా హెచ్చి ఉన్నవి, మా అపరాధములు ఆకాశమంత ఎత్తుగా పెరిగి ఉన్నవి అని చెప్తున్నా. అందుకే మనము పాపి దేవుని యొక్క ప్రేమను పొందాలంటే మొట్టమొదట చేయవలసిన పని ఏంటంటే మేము పాపులమని గ్రహించాలి అని చెప్తున్నా. నెహెమ్యా గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనం నుంచి 7వ వచనం వరకు చదువుకుందాం. నెహెమ్యా గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనం నుంచి 7వ వచనం వరకు చదువుకుందాం. అమ్మ ఒక్కళ్ళు చదవండి. అమ్మ నీ గొంతు పెద్దగా రావాలి. చాలు. నేనును నా తండ్రి ఇంటి వారు నీకు విరోధముగా పాపము చేశాము, నీ ఎదుట బహు అసహ్యముగా ప్రవర్తించితిమి అని చెప్తున్నాను. నేనును నా తండ్రి ఇంటి వారు కూడా పాపము చేసి ఉన్నాం, నీ ఎదుట మేము చాలా పాపము చేసి ఉన్నాము, కనుక నీ ఎదుట బహుగా అసహ్యముగా ప్రవర్తించితిమి అని చెప్తున్నాడు. కాబట్టి క్రీస్తునందు ప్రియటువంటి వారులారా, దేవుని ఎదుట మనం చేసే ప్రార్థనలో అయ్యా నేను పాపిని అని ఎప్పుడైనా చేయగలుగుతున్నామా? నేను పాపినయ్యా, దౌర్భాగ్యమైన స్థితిలో ఉన్నాను, నా పాపాలని క్షమించు అని మొదట నీవు దేవుని సన్నిధానంలో ప్రార్థన చేయాలి. మొదటగా నీవు పాపని గ్రహించాలి. మనం అలా గ్రహించాం. ఎందుకంటే మానవ స్వభావం ఎలాంటిదంటే క్రూరమైన స్వభావము కలిగిన వారము అని చెప్తున్నాడు. అందుకే క్రూరమైన స్వభావంలో నుంచి దేవుడు అంట మానవ స్వభావంగా మార్చి, మనిషిగా మార్చి, మానవత్వాన్ని పెంచి, మంచితనాన్ని పెంచి, పరిశుద్ధాత్మ శక్తిని వారి మీదకి పంపించడానికి దేవుడు సిద్ధముగా ఉన్నాడు అని చెప్తున్నాడు. కాబట్టి ఇర్మియా గ్రంథంలో మాట్లాడుతున్నాడు, 3వ అధ్యాయము 25వ వచనాన్ని చదివినప్పుడు, మనము మన పితరులు మన బాల్యము నుంచి నేటి వరకు మన దేవుడైన యెహోవాకు విరోధముగా పాపము చేసిన వారమై కదండి. ఎవడు కూడా పాపము చేయనివాడు లేనే లేడు, అందరూ అంతటా పాపము చేసిన వారే. ప్రవక్తలైన వారు కదండి, రాజులైన వారు, యాజకులైన వారు, పురాతన కాలంలో వారందరూ కూడా పాపము చేసిన వారే, కానీ పరిశుద్ధుని ద్వారా క్షమించబడిన వారుగా ఉన్నారు. వాళ్ళు పరిశుద్ధుని ద్వారా క్షమించబడిన వారుగా ఉన్నారు. ఎందుకంటే వారి పాపాన్ని వారు ఒప్పుకున్నారు, పశ్చాత్తాపడ్డారు. కానీ మనము పశ్చాత్తాపడడానికి సిగ్గుపడుతున్నాం. నేను పాపిని అని చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్నాం. ఎందుకంటే నాలో పాపము లేదు అనుకుంటున్నాం. కానీ నువ్వు ఎంత ప్రార్థన చేసినా, నేను ఎంత వాక్యం చెప్పినా కదండి, మనము పాపులమే కదండి, పరిశుద్ధులుగా మనము లేము. మనలో ఉన్నటువంటి పాపాన్ని తొలగించడానికి యేసుక్రీస్తు అనే రక్షకుడు ఈ లోకానికి వచ్చి మనకి మంచి అవకాశాన్ని ఇచ్చాడు. అవకాశం ఏంటంటే మారు మనస్సు పొందడానికి అవకాశం ఇచ్చాడు. బాప్తిస్మం అనే వరప్రసాదాన్ని ఆయన ఇవ్వడానికి అవకాశాన్ని కలిగించాడు. వాటిని పొందుకున్న తర్వాత మనం ఎలా ఉండాలంటే మాదిరికరముగా మనము ఉండాలి. అలాగూ కనిపిస్తున్నారా మనం?
అలా కనిపిస్తున్నామా? కానీ లోకంలో ఉన్నాం కాబట్టి లోక ఆచారాలు ఉన్నాయి, లోక అలవాట్లతోనే ఉన్నాం. మీరు ప్రత్యేకించబడిన వారు కదండి. దేవుని చేత బాప్తిస్వం పొందిన తర్వాత ఆత్మ ద్వారా ప్రేరేపించబడిన వారై ప్రత్యేకించబడిన వారుగా ఉన్నారు. కానీ ఇప్పుడు మీరు లోకములో ఉన్నారు, లోకాశలతో ఉన్నారు, లోక తలంపులతో ఉన్నారు. ముసలమ ముచ్చటతో చెవులు గొరుక్కుంటూ ఒకరిపై ఒకరు దేశాలు అసూయ మరి పగత ప్రతీకారాలతో జీవిస్తున్నారే తప్ప నాలో ఎలాంటి ప్రతీకారము లేదు ప్రభువా, ఒకవేళ ఉంటే వాటిని తొలగించు అని ప్రార్థన చేసే మనస్తత్వము కలిగిన వారుగా మనమున్నామా? అలా ఉంటే దేవుని ప్రేమను పొందుకుంటాం. అందుకే అన్నాడు, పాపి దేవుని ప్రేమను పొందుకోవాలంటే మొట్టమొదటగా చేయవలసింది నీవు పాపని గ్రహించాలి. రెండవ విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. సువార్త పక్షభాగము లూకా సువార్త 7వ అధ్యాయము 37వ వచనములో అన్నాడు, పాపి దేవుని యొక్క ప్రేమను పొందాలంటే పాపాలని ఒప్పుకోవాలి. ఇక్కడేమని పాపమని గ్రహించాలంటున్నాడు. మొట్టమొదటి మేము పాపులమని గ్రహించాలన్నాడు. రెండవది పాపాలని ఒప్పుకోవాలి. ఎక్కడ ఒప్పుకోవాలి? చూడండి, ఒకసారి మనము ఒక వ్యక్తిని మనం చూస్తూ ఉంటాం. లూకా సువార్తలో పాపాత్ములైన స్త్రీ, లోకము ఆమెకి ఒక పేరు పెట్టేసింది. మన అందరికీ మరియా, మార్త, రకరకాల మంచి మంచి పేర్లు పెట్టుకున్నాం. కానీ ఇక్కడ లోకము ఆమెకి పాపాత్మురాలు అని పేరు పెట్టింది. అంటే లోకంలో పాపము చేయని వారు ఎవరు ఉన్నారా లేరా? కదండి, ఎవరున్నారా లేరా? అంటే అందరూ పాపము చేసిన వారే. కానీ ఏలు పెట్టి మాత్రం ఆ వ్యక్తిని చూపిస్తుంది కదండి. నేను పాపినే, కానీ నేను ఎవరు చూపిస్తున్నాను? ఆ వ్యక్తిని చూపిస్తున్నా. ఆ వ్యక్తి ఎవరు? ఆమె పాపాత్మురాలు అని చెప్తున్నాను. నేను పాపాత్ముడు కానా? నేను పరిశుద్ధుడనా? లేదా నేను నీతిమంతుడనా అని మనం అనుకోవటం లేదు. మన మనస్సాక్షి మనం గద్దిస్తున్నా కానీ ఎదుటివాడిని పాపి అంటున్నాం కదండి. కానీ లోకము ఆమెకి పాపాత్మురాలని పేరు పెట్టేసింది కదండి. ఆ పాపాత్మురాలే ఎక్కడికి వచ్చిందంటే సీమోను ఇంట ఆయన భోజనానికి కూర్చున్నాడని తెలుసుకుని ఆమె తన పాపాన్ని పశ్చాత్తాపడడానికి ప్రభు పాదాల దగ్గరకు వచ్చి ఆమె క్షమాపణ కోరడానికి ఆమె అక్కడికి వచ్చిన సందర్భాన్ని మనము జ్ఞాపకం చేసుకుని ఒకసారి 37వ వచనం చదువుకుందాం. చాలు. చూడండి, సీమోను ఇంట భోజనానికి వచ్చిన వ్యక్తి సీమోను ఎలాంటి మర్యాద చేయాలంటే అలాంటి మర్యాద దేవునికి చేయలేదు. భోజనాన్ని పిలిచాడంతే కదండి. యూదులు భోజనం చేసేటప్పుడు ఏం చేస్తారంట? పాదాలు వెనక్కి పెట్టి మోకం ముందుకు పెట్టి ఆయన భోజనం చేస్తాడు. ఒక బెంచ్ మీద ఒక చెయ్యి ఇలా పెట్టి ఒక కుడి చేత్తో వారు భోజనము చేస్తారు. మనం ఎలా భోజనం చేస్తాం? మనకు ఒక ఆనవాయితీ లేదు. నిలబడి తింటాము, కూర్చొని తింటాము, తిరుగుతూ తింటూ ఉంటాం కదండి. కానీ అక్కడ యూదుల ఆచారం అలాంటిది కాదు. నియమము కలిగినట్టు ఆచారం. భోజనం చేయాలంటే నియమంతో చేస్తారు వాళ్ళు. ద్రాక్షారసం లేకుండా భోజనము చేయరు. ద్రాక్షారసం అంటే మన వాళ్ళు ఏరే అనుకుంటారు కదండి. ఆ ద్రాక్షారసం కాదు. కాబట్టి ద్రాక్షారసం లేకుండా ఈ భోజనము చేయరు. కానీ సీమోను యేసుక్రీస్తు ప్రభువారిని ఆ ఇంటికి భోజనానికి పిలిచినప్పుడు భోజన పంక్తిలో కూర్చున్నాడు. భోజన పంక్తిలో కూర్చున్నట్టు శిష్యులందరూ ఉన్నారు. శిష్యులందరూ ఉన్నప్పుడు తన మనస్సులో ఒక అనుమానం వ్యక్తపరుస్తున్నాడు. ఈయన ప్రవక్త ఇండి కదండి. ఈయన ప్రవక్త ఇండి, ఈమె ఎవరియో ఎటువంటిదో ఈయనకి తెలియదా కదండి. ఈయన తెలియదా అంటే ఇటు నీతిమంతుడు అయినట్టు కదండి. ఇతడు నీతిమంతుడు అయినట్టు ఆ పాపిని ఏలుబెట్టి చూపిస్తున్నాడు కదండి. ఈమె పాపి కదండి, పాపాత్మురాలు. కానీ పాపాత్మురాలే, పాపం చేసిందే. కానీ పశ్చాత్తాపడటానికి వచ్చింది. ఎవరి దగ్గరకు వచ్చింది? ప్రభు పాదాల దగ్గరకు వచ్చింది. అయ్యా, నేను ఘోరమైన పాపము చేసిందానని పశ్చాత్తాపడటానికి నీ దగ్గరకు వచ్చాను, నా పాపాలని క్షమించయని తన మనసారా కన్నీరు కార్చి ప్రార్థన చేసిన సందర్భాన్ని మనము ఆ జ్ఞాపకము చేసుకుంటూ ఉండగా అక్కడ సీమోను మనస్సును గ్రహించినట్టు యేసుక్రీస్తు ప్రభువారు ఆయనకు ఒక ఉపమానాన్ని చెప్పాడు కదండి. ఆయనకు ఒక ఉపమానం చెప్పి, ఒకనికి 500 దీనారాలు ఇచ్చాం, ఒకరికి 50 దీనారాలు ఇచ్చాం.
కదండి. వారిలో ఎక్కువగా ఎవరిని క్షమించాడు? వారు ఇవ్వలేకపోయారు, ఆ ధనం ఇవ్వలేకపోయారు. కానీ ఆ యజమానుడు ఎవరిని ఎక్కువగా క్షమించాడంటే ఎవరైతే ఎక్కువగా తీసుకున్న వారినే క్షమించాడని. కదండి, నిజమే కదా. నీ ఇంటికి నేను వచ్చినప్పుడు నా పాదాలకి నీవు నీళ్ళు ఇవ్వలేదు, తుడుచుకోవడానికి టవల్ ఇవ్వలేదు. కానీ నేను ఇంటిలోకి వచ్చిన దగ్గర నుంచి ఆమె నా పాదాలు ఎలా ఉంటాయి, తన కన్నీటితో నా పాదాలు మరి కడిగింది, తన తల వెంట్రుకలతో నా పాదాలు తుడిచింది. కదండి, నా పాదాలకి ఆయన ముద్దు పెట్టుకుంటుంది, అత్తరు తీసుకొచ్చి నా పాదాలని పోసింది. కదండి, ఎంత ప్రేమించినదో మనం ఒకసారి ఆలోచన చేయాలి. చూడండి, ఇక్కడ లేఖన భాగాన్ని మనం జ్ఞాపకం చేసినప్పుడు 47వ వచనం 48వ వచనాన్ని చదువుకుందాం. చాలు. ఏంటంటే విస్తారమైనది పాపము చేసింది కనుక. కదండి, విస్తారమైన పాపం చేసింది, ఆ పాపాలు క్షమించబడ్డాయి. ఎక్కడ ఒప్పుకుందంట? దేవుని ఎదుట నేను పాపిని ప్రభువా అని ఒప్పుకుంది. నీకు ఆ ధైర్యం ఉందా? నేను పాపినయ్యా, దౌర్భాగ్యమైన స్థితిలో ఉన్నానయ్యా, సూపు ద్వారా, తలంపు ద్వారా, మాట ద్వారా, క్రియ ద్వారా, నా సూపు ద్వారా పాపానికి లోనైన వాడినగా ఉన్నాము. మనసులో ఎవరి మీదైనా వ్యతిరేకంగా ఒక మాట అన్నా కానీ అది కూడా పాపమే. కదండి, ఆ పాపానికి జీతము మీకు మరణమే. కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారు, అందుకే యేసు పాపాలని క్షమించేది ఆమె చేసిన పరిచర్యను బట్టి కాదు, కానీ ఆమె తన పాపంలో ఒప్పుకొని విడిచిపెడతాం ద్వారా ఆమె పాపి నుంచి పరిశుద్ధురాలుగా మార్చబడింది. అందుకే యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 9వ వచనంలో ఆయన మాట్లాడుతూ ఉంటాడు, మన పాపంలో మనం ఒప్పుకున్న ఎడల ఆయన నమ్మదగిన వాడు, సమస్త దుర్నీతి నుంచి మమ్మలను పవిత్రపరుస్తాడు. మన పాపాలను ఎప్పుడైతే ఒప్పుకుంటామో సమస్త దుర్నీతి నుంచి, కదండి, సమస్త దుర్నీతి నుంచి ఆయన మనల్ని కడిగి వేస్తాడు. నువ్వు పాపిని ఒప్పుకోవాలి. కదండి, నేను పాపిని, నాకు ఏమీ తెలియదు. ఆమె పశ్చాత్తాపడింది, సీమోను పశ్చాత్తాపడలేదు. కదండి, సీమోను ఏదో పరిశుద్ధుడు అనుకుంటున్నాడు, కానీ అతడు పరిశుద్ధుడు కానే కాడు. కానీ ఆమెను ఏలుపెట్టి చూపిస్తున్నాడు, ఈమె యువతయో ఎటువంటిదో. కదా, ప్రభు పాదాలు, ఒక ప్రవక్త పాదాలు తాగుతుందేంటి? కదండి, దేవుడే అవకాశాన్ని ఇచ్చాడు, దేవుడే ఆ బిడ్డకి అవకాశాన్ని ఇచ్చాడు మరొక నూతన జన్మలోకి మారడానికి, నూతన స్వభావంలోకి రావడానికి, పాతవి తీసివేసుకుని కొత్త జీవితంలోకి అడుగు పెట్టడానికి దేవుడు మంచి అవకాశాన్ని ఆ స్త్రీకి కలిగించాడు. ఆ స్త్రీ పశ్చాత్తాపడింది, సమాధానం ఆమె వెళ్ళిపోయింది, ఇంకెన్నడూ పాపము చేయలేదు. కానీ మనము క్షమించబడుతున్నాము, పాపులుగా మార్చబడుతున్నాము, క్షమించబడుతున్నాము, పాపులుగా మార్చబడుతున్నాము కదా. అలాంటి స్థితి మనకి రాకుండా ఉండాలంటే ఇదే పాపి అనగా పాపాత్ముల స్త్రీ యొక్క జీవితం ఏ రీతిగా మార్చబడిందో, కదండి, మార్చబడిందో మన జీవితాలు మార్చబడాలంటే మనం ఏం చేయాలంటే పాపాలని ఒప్పుకోవాలి. దేవుని ప్రేమను పొందుకోవాలంటే మన పాపాలని ఒప్పుకోవాలి. అందుకే సామెతల గ్రంథము 28వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుకుందాం. సామెతల గ్రంథం 28వ అధ్యాయం 13వ వచనం, అతిక్రమలు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకుని విడిచిపెట్టువాడు కనికిరాన్ని పొందుతాడు. కదండి, అతిక్రమలు, క్రమం లేనివి, మన మనసులో క్రమం లేనివి చాలా ఉన్నవి. కదండి, ఒక వస్తువును చూసినప్పుడు కానీ, ఒక వ్యక్తిని చూసినప్పుడు కానీ మన మనసులో అబ్బా అనేటువంటి ఆలోచన ఎప్పుడైతే కలుగుతుందో అది అతిక్రమం. కదండి, క్రమము లేని దాన్ని అతిక్రమం. కాబట్టి ఇక్కడ ఏమంటున్నానంటే, అతిక్రమను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని విడిచిపెట్టాలి, వాటిని ఒప్పుకోవాలి, వాటిని విడిచిపెట్టాలి. అప్పుడు దేవుని యొక్క కనికరాన్ని మనము పొందుతాము. అసలు నాలో పాపము లేదే, నేను పరిశుద్ధుడని, ఇదిగో వాళ్ళందరూ పాపులే అని చెబుతున్నామే మనము. నీలో పాపము లేదని ఎవడ రుజువు చేయగలుగుతాడు? కదండి, నీలో పాపం ఉంది. కదండి, నీ రక్తంలోనే పాపం ఉంది, నీ శరీరంలోనే పాపం ఉన్నది. నిజంగా నీ పాపం లేని వాడిదైతే నీ శరీరము కుళ్ళిపోకూడదు. కదండి, నీ పాపం లేని దానివైతే నీ శరీరము కుళ్ళిపోకూడదు, పవిత్రముగానే ఉండాలి. కానీ మన శరీరాలు ఎందుకు కుళ్ళిపోతున్నాయి?
ఎందుకంటే మనము పాపముతోనే పుట్టాము, పాపములని నా తల్లి నా గర్భమున ధరించినదని దావీదు చేసిన ప్రార్థన మనము జ్ఞాపకం చేసుకున్న వారుగా ఉన్నామని చెప్తున్నాను. కాబట్టి క్రీస్తునందు దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యాన్ని వింటున్న మనము కీర్తనల గ్రంథము 32వ సంకీర్తన 5వ వాక్యాన్ని చదువుకుందాం. కీర్తనల గ్రంథము 32వ సంకీర్తన 5వ వాక్యం. చాలా నా దోషము కప్పుకొనక కదండి, నా దోషము కప్పుకొనక నేను ఒప్పుకుంటుని, నేను ఒప్పుకున్నా, నేను పాపిని, నేను నీతిమంతుడను కాను, నేను పరిశుద్ధులను కాను, దేవుని ఎదుట బహిరంగంగా ఒప్పుకుంటున్నాం కదండి. ఒప్పుకున్నప్పుడే ఆయన కనికరాన్ని మనం పొందుతాం. ఒప్పుకున్నప్పుడే మనకు తీర్పునిచ్చి మరణమునిచ్చి జీవంలోనికి వెళతాం కదండి. వీటన్నిటినీ ఒప్పుకోకుండా దాచిపెడితే మరణంలోనే ఉంటాం, జీవంలోనికి వెళ్ళము అని చెప్తున్నాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యం వింటున్న మనము మన జీవితాల్లో ఎలా ఉండాలంటే మన పాపాలని మనము ఒప్పుకోవాలి. దేవుని ప్రేమను పొందాలంటే మొదటిగా మనం పాపులమని గ్రహించాలి. రెండోదిగా మన పాపాలని దేవుని ఎదుట ఒప్పుకోవాలి, పశ్చాత్తాపడాలి. పశ్చాత్తాపం మించిన ప్రాయశ్చిత్తము మరేది ఉండదు అని చెప్తున్నాను. కాబట్టి దేవుని బిడ్డలారా కదండి, తన శరీరంలో ఉన్నటి రంగును మార్చుకున్నది కదండి, నడకను మార్చుకుంది, ఆహారపు అలవాటు మార్చుకుంది, కానీ దాని స్వభావము మార్చుకోలేదు. ఇప్పుడు ఆ కాకి మారిందా మారలేదా? చెప్పండి, మారిందా మారలేదా? మారలా. కాకి స్వభావం కలిగినటువంటి మనుషులారా జాగ్రత్త. మనం ఏది ఇత్తుతామో అదే కోత కోస్తాం కదండి, ఏది ఇత్తుతామో అదే కోస్తాం, వేరే పంట కొయ్యం. మనం విత్తినది ప్రతిదీ మనకు వచ్చింది కదండి. ఎవడు తీసుకున్న గోతిలో వాడేనే పడతాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం వింటున్న మనం ఏం చేయాలంట? పాపులమని ఒప్పుకోవాలి. మూడో విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. మూడో విషయము పత్రిక పక్షభాగం రోమపత్రిక 8వ అధ్యాయం 33వ వచనాన్ని చదువుకో. రోమపత్రిక చదువమ్మా అమ్మ, 33వ వచనం. చాలు అమ్మ చదువు, మరలా గట్టి చదువు, పై వచనం చదవాలి. చాలు. దేవుని చేత ఏర్పాటు చేయబడిన సేవకుల మీద కదండి నిందమోపువాడు ఎవడండి? ఎవడు నిందమోపుతాడు? ఎవడు మరణానికి తీసుకెళ్ళగలుగుతాడు? అది ఏ మనుషుల వల్ల సాధ్యమవుతుంది కదండి? ఏ మనుషుల వల్ల సాధ్యము కాదు, అది దేవుడికే తప్ప. మనము నిందమోపటం తేలికే, దాన్ని భరించిన తర్వాత దాని భారము చాలా కష్టంగా ఉంటుంది కదండి. ఒక తాటెక్కు చప్పుడికి ఒక్కొక్క బహుమని అరిసింది, దాని వెనకాల ఇంకొక అరిసిందంట కదా. అలాగూ 99 కుక్కలు అరుచుకుంటూ వెళ్ళిపోతాయి. చివరిగా 100వ కుక్క ఉంది. 100వ కుక్కకి అనుమానం వచ్చి 99వ కుక్కను అడుగుతుంది. ఏమడుతుంటే, ఎందుకు నువ్వు అరిచావు అంటే, నాకు తెలియదు, నా ముందు అరిచింది, నేను అరిచాను కదండి. తర్వాత మరలా దాని ముందు దాన్ని అడుగుతుంది. అలాగూ మొదటి దాని దగ్గరకు వచ్చేటప్పటికి మొదటిది అంటుంది, నాకేదో శబ్దము కలిగి నేను అరిశాను, నేను అరిస్తే మీకు సిగ్గు లేదా, మీరు అరుస్తున్నారు అని అందంట కదా. ఒక కుక్క మురిగితే 100 కుక్కలు మురిగాయి కదండి. అక్కడ ఏమీ లేదు. కుక్క స్వభావాన్ని తొలగించుకుందాం. నీతిమంతుడైన క్రీస్తు రక్తం చేత మనం కడగబడ్డాం కదండి. పరిశుద్ధులుగా ఉందాం, పవిత్రులుగా ఉందాం. మన జీవితం చాలా చిన్నది, ఎప్పుడు చనిపోతామో తెలియదు కదండి. మంచి పేరు సంపాదించాలి కదండి. మంచి పేరు ఆ పేరు శాశ్వతంగా ఉంటుంది. మనిషి చనిపోయినా పేరు చనిపోదు, అది ఎప్పుడు బ్రతికే ఉంటుంది అని చెప్తాను. అందుకే ఇక్కడ రోమపత్రిక 8వ అధ్యాయం 35వ వచనాన్ని గమనించినప్పుడు మాట్లాడుతున్నాడు. చదవండి ఒకసారి. చాలు. ఇక్కడ ఏమన్నంటే, పాపిని గ్రహించి ఒప్పుకొని విడిచిపెడితే దేవుని ప్రేమ నుంచి ఏది నిన్ను
ఇదా ఏది నిన్ను వేరు చేయలేదు. దేవుని ప్రేమ నుంచి వేరు చేయబడాలి, వేరు చేయకుండా ఉండాలంటే పాపాన్ని గ్రహించాలి, మన పాపాన్ని విడిచిపెట్టాలి, ఒప్పుకోవాలి. దేవుని ప్రేమ నుంచి ఎవరు కూడా మనల్ని వేరు చేయరు కదండి. మనుషులు దేవుని ప్రేమ నుంచి వేరు చేయగలుగుతారా? అది సాధ్యమా అంటే అది సాధ్యము కానది. దేవుడు అందరిని ప్రేమిస్తాడు కదండి. పాపులను ప్రేమిస్తాడు, పరిశుద్ధులను ప్రేమిస్తాడు, చెడ్డవారిని ప్రేమిస్తాడు, మంచివారిని ప్రేమిస్తాడు. కానీ మంచివారికి ఉన్నతమైన స్థానాన్ని ఇస్తాడు, చెడ్డవారికి అగాధమైన స్థానాన్ని ఇస్తాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, అందుకే అన్నాడు నీవు ఆయన్ని ప్రేమిస్తే కదండి, నీవు ఆయన్ని ప్రేమిస్తే ఎలా ఉండడా పాపాన్ని గ్రహించాలి, ఒప్పుకోవాలి, విడిచిపెట్టాలి, అప్పుడు ఆయన నిన్ను ప్రేమిస్తాడు. సామెతల గ్రంథము 8వ అధ్యాయం 17వ వచనాన్ని చదువుకుందాం. సామెతల గ్రంథము 8వ అధ్యాయము 17వ వచనాన్ని. చాలు కదండి. నన్ను ప్రేమించిన వారిని నేను ప్రేమిస్తున్నాను, నన్ను జాగ్రత్తగా వెతుకు వారికి ఏం చేస్తాడంట, నేను అక్కడే దొరుకుతాను. దేవుణ్ణి ప్రేమించాలి, అప్పుడు దేవుడు మనల్ని ప్రేమించాలి కదండి. దేవుని ప్రేమ లేకుండా మనము వ్యర్థులమే, ఈ లోకంలో ఎంత బ్రతికినా వ్యర్థమైనదే. కాబట్టి క్రీస్తునందు అందుకే అన్నాడు, ఏది నన్ను ఎడబాపుతున్నది, శ్రమైనను, ఉపద్రవమైనను, కష్టమైనను, బాధ అయినను, సావైనను, ఇవన్నీ కూడా దేవుని నుంచి నన్ను వేరు చేయగలుగుతాయా అంటే ఏది వేరు చేయలేదు. ఆయన చిత్తము లేకుండా మనం మరణించలేము కదండి. ఆయన చిత్తము లేకుండా మనము మరణించలేము. మనం మరణించాలని ప్రయత్నం చేసినా ఆయన చిత్తం అనేది ఉండాలి కదండి. ఎన్నో మార్లు నా వ్యక్తిగతమైన జీవితంలో నేను మరణించాలని ఆశపడ్డాను కదండి. భయంకరమైన యాక్సిడెంట్ అయినప్పుడు నేను సూసైడ్ చేసేవాడికి చాలా ప్రయత్నం చేశా కదండి, చాలా ప్రయత్నం చేశా. ఇక ఎందుకు ఈ బ్రతుకు, ఇలాంటి బ్రతికి కన్నా వ్యర్థము అని చెప్పుకున్నటువంటి దినాలు, చాలా కృంగిపోయిన దినాలు ఉన్నాయి. కానీ దేవుడు నన్ను కృంగజేయలేదు, లేవనెత్తాడు కదండి. కష్టాలలో, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు, శోధనలు కలిగినా కానీ, ఉపద్రవము కలిగినా కానీ నేను నిలబడడానికి గల కారణం ఏంటంటే పట్టుదలతో ఒకే ఒక్క ప్రార్థన చేశాను. ఆ ప్రార్థన అంటే నేను నీ పని చేస్తున్నాను, నువ్వు నా పని చెయ్యి. నేను నీ పని చేస్తున్నాను, నువ్వు నా పని చెయ్యి కదండి. దేవుని పని చేయడానికి వచ్చిన మేము, దేవుని సన్నిధానంలో ఉన్న మేము, దేవుని ఆత్మను పొందుకున్న మేము దేవుని సన్నిధిలో ఎలా ఉండాలో మీ ద్వారా నేర్చుకోవాల్సిన పని లేదు కదండి. నేను ఎలా ఉండాలో, ఎలా బ్రతకాలో, ఎలా జీవించాలో, ఎలా నడవాలో, ఎలాంటి స్థితిలో నేను ఉండాలో నాకు తెలుసు. అందుకే దేవుని బిడ్డలారా, నీ వ్యక్తిగతమైన జీవితాన్ని పక్కన పెడదాం. దైనందిన జీవితంలో మనము దేవునికి ఇష్టంగా ఉన్నామా లేదా కష్టంగా ఉన్నామా? అలాగిష్టంగా ఉంటే దేవుని నామానికి మహిమ కలుగుతుంది. నువ్వు కష్టంగా ఉన్నావనుకో సాతాను నామానికి మహిమ కలుగుతుంది. ఏ నామంలో నీవు మహిమ ఉన్నావు? సీమను లాంటి వ్యక్తిగా నీవు ఉన్నావా? పాపాత్మురాలని ఏలుపెట్టి చూపిస్తున్నావు, కానీ అతడు పాపాత్ముడు కాడా? అతడు పరిశుద్ధుడా కదండి. ఎదుటివాడి కంటిలో ఉన్న నలుసును చూస్తున్నావు తప్ప నీ కంటిలో ఉన్న దోలాన్ని నీవు గ్రహించలేకపోతున్నావు. ఘోరమైన పాపముతో నీవుండి ఎదుటివాడిని పాపి అంటున్నావు. అర్హత నీకు ఎవడిచ్చాడు కదండి? పాపి అని నిర్ధారణ చేయడానికి ఒక దేవుడు తప్ప ఇంకెవడికి అర్హత లేనేలేదు. తీర్పు తీర్చడానికి ఒక దేవునికి తప్ప మరి ఎవడికి తీర్పు తీర్చే అధికారము లేదు. కాబట్టి దేవుని బిడ్డలారా, అందుకని సీమను లాంటి వ్యక్తులుగా మీరున్నారేమో, అలా ఉండవద్దు. పాపాత్మల స్త్రీలాగా మీరుండండి. తన పాపాన్ని ఒప్పుకుంది, విడిచిపెట్టింది, పశ్చాత్తాపడింది, దేవుని కరికరాన్ని పొందింది, విస్తారముగా దేవుని ప్రేమించింది, విస్తారమైన పాపాలన్నీ కూడా దేవుడు క్షమించాడు. ఆమెతో అన్నాడు, నీ విశ్వాసం నిన్ను బాగు చేసింది, సమాధానంతో నీవు వెళ్ళు, ఇంకెన్నడూ కూడా పాపము చేయవు. కాబట్టి క్రీస్తునందు ప్రింటంటి దేవుని బిడ్డలారా, పాపము చేయించిన మానవులు దేవునికి దూరముగా ఉన్నారు. అపాది ఆలోచనలు కదండి, అపాది ఆలోచనలు, తలంతరాలతో మనము ఉంటున్నామే తప్ప మన నోట వచ్చే మాట తేలికే కదండి. దాని భారము చాలా బరువైనది, దాని లోతు చాలా లోపలగా ఉన్నది, దాని శిక్ష భయంకరంగా ఉండబోతున్నది. కానీ నోరు జారేటప్పుడు ఎలా ఉండాలంటే జాగ్రత్త కలిగి ఉండాలి.
అందుకే దేవుని యొక్క వాక్యం హెచ్చరిక చేస్తుంది, నీ నోటిని నీవు కాపుదల పెట్టుకున్నప్పుడు నీకన్నా గొప్పవాడు ఇంకెవడో లేనే లేడు. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యంలో అంటున్నాడు, ఈ శరీరంలో ఉన్నటువంటి ప్రతి అవయవము చాలా బాగా పనిచేసింది, కానీ ఒక్కటి మాత్రం మన మాట విందంట. అదేంటంట? నాలుక కదండి. నాలుక ఇప్పటికిప్పుడే అబద్ధం ఆడుతుంది కదండి, ఇప్పటికిప్పుడే నిజం మాట్లాడుతుంది, ఇప్పటికిప్పుడే దగా చేస్తున్నది, ఇప్పటికిప్పుడే మాయ మాటలు చెప్పేసింది. నీతి జాతి లేనటువంటి జీవితాల్లో మనం జీవించే కన్నా నీతిగా ఒక్క దినం బ్రతికి చాలు. ఒక్క దినం దేవుని ఇష్టంగా బ్రతుకుదాం. ఎప్పుడు తీసుకుపోతాడో తెలియదు, ఎప్పుడు పిలుస్తాడో తెలియదు, కానీ మన మనస్సును మార్చుకుందాం, మన తలంపులు మార్చుకుందాం. నిందలు, అవమానాలు, అపనిందలు ఎవరి మీద వేయక మనమే నిందించుకుని కదండి, దేవుని ఎదుట నేను పాపినయ్యా, దుర్మార్గమైన జీవితంలో ఉన్నాను, నా ఎదుటివారిని గురించి నేను అసభ్యంగా మాట్లాడాను, నన్ను క్షమించని నీ వ్యక్తిగతమైన ప్రార్థనలో నువ్వు ఒకసారి దేవుని జ్ఞాపకం చేసుకో. నీ పాపాలని క్షమిస్తాడు, సమస్త దుర్నీతి నుంచి నిన్ను దేవుడు కాపాడటానికి అవకాశం ఇస్తాడు. అట్టి అవకాశం పొందుకుంటే నీవు ధన్యురాలివి, నేను ధన్యుడను. మన జీవితకాలం అంతయు దేవుని సన్నిధిలో సంతోషంతో బ్రతికే అవకాశాన్ని దేవుడు కలుగు చేస్తాడు. అందుకే అన్నాడు, పాపి దేవుని ప్రేమను పొందాలంటే 3 విషయాలు చెప్పాను. మొదటిది, మనం పాపులమని గ్రహించాలి. రెండవది, పాపములని ఒప్పుకోవాలి. మూడోదిగా, పాపమని గ్రహించి ఒప్పుకుని విడిచిపెడితే దేవుని ప్రేమ నుంచి మనను ఎవడు కూడా వేరు చేయడు. ఎవడు వేరు చేయడు. దేవుని ప్రేమ మన ప్రేమ కదండి. అన్యోన్య సహవాసం కలిగిన వారుగా మనం ఉండాలి. అన్యోన్య సహవాసంతో మనం ముందుకు పోవడానికి ప్రయత్నం చేద్దాం. అలా చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసి నడిపింపచేయునుగాక. సమస్త జ్ఞానము మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకు, మీ తలంపులకు కావలి ఉండునుగాక. దేవా నాయందు